ఓం నమ శివాయ. ఇప్పుడు మనం దానము చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేటటువంటి చక్కనైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకు ఉదాహరణగా మన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వారి జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆమెకు అన్నదానము చేయడము తప్ప మరొక ప్రపంచము తెలియదండి. ఎప్పుడూ కూడా ప్రతినిత్యము అందరికీ అన్నదానం చేసేటువంటిది డొక్కా సీతమ్మ. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినది కూడా కాదు. ఒకానొక సందర్భములో భద్రాచలం వెళ్ళి సీతారాముల్ని దర్శించుకొని రావాలి అని చెప్పి కోరిక కలిగింది. పల్లకిలో భద్రాచలం బయలుదేరింది. ఆ మార్గమధ్యములో ఒక తల్లి కొడుకు ఎదురయ్యారు పల్లకికి ఎదురుగా. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు, అమ్మా ఆకలి ఆకలి అని చెప్పి. ఆ తల్లి చెబుతోంది, నాయనా డొక్కా సీతమ్మ గారి ఇల్లు దగ్గరకు వచ్చేసాంరా, అక్కడికి వెళితే చక్కగా డొక్కా సీతమ్మ గారు మన కడుపు నిండా భోజనం పెడతారా అని చెప్పి ఆ తల్లి చెబుతోంది. వెంటనే అలాగా అమ్మా అని ఆ బిడ్డ సంతోషిస్తున్నాడు. ఈ విషయాన్ని పల్లకీలో నుంచి వినేసింది డొక్కా సీతమ్మ. ఇంకా భద్రాచలం లేదు, ఏమీ లేదు, తిప్పండి పల్లకి అన్నది. వెంటనే తిరిగి ఇంటికొచ్చి ఆ తల్లి బిడ్డ ఇంటికొచ్చేసరికి చక్కగా భోజనం చేసి వాళ్ళ కడుపు నింపింది డొక్కా సీతమ్మ. ఇలా ఎప్పుడూ 10 మందికి అన్నదానం చేస్తూ బ్రతికింది డొక్కా సీతమ్మ. ఒకనాటి కాలాన ఆ డొక్కా సీతమ్మ భర్త ఆవిడ్ని అడిగాడు, ఏమే, అన్నదానము చేసి చేసి మన ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి, చివరకు ఇంక మనకే తినడానికి తిండి ఉండదేమో, ఏమిటి పరిస్థితి అన్నాడు. స్వామి, నేను నరులకు భోజనం పెడుతున్నాను అని ఎవ్వరికీ భోజనం పెట్టలేదు, శ్రీ మహావిష్ణువుకే భోజనం పెడుతున్నాను అనుకుని భోజనం పెట్టాను అందరికీ కూడా, ఆయనే చూసుకుంటాడని చెప్పింది. వెంటనే డొక్కా సీతమ్మ భర్త మరుసటి రోజు పొలం దున్నుతుండగా ఆ పొలంలో నాగలికి ఒక బంగారు నిధి తగిలింది. పైకి లేపి చూశాడు. చూస్తే బంగారము నిధి. దాన్ని అమ్మి ఎన్నో ఆస్తులు సంపాదించి మరిన్ని వేల లక్షల మందికి అన్నదానం చేశారు డొక్కా సీతమ్మ దంపతులు. ఆ విధంగా చక్కగా మనం దానము చేస్తూ ఉంటే ఒకంత దానము చేశామంటే వందింతలు భగవంతుడు తిరిగి ఇస్తాడు ఎప్పటికైనా కూడా. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కాబట్టి పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు 10 మందికి ఈ శరీరముతో సహాయము చేయాలి. కాబట్టి భక్త మహాశీలారా, 10 మందికి సహాయము చేసి భగవన్నామగానముతో జీవితాన్ని గడిపి సకల శుభాల్ని పొంది ముక్తిని మోక్షాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.